శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ పిలుపు మేరకు సిక్కోలు ముద్దుబిడ్డ యూత్ ఐకాన్ కేంద్ర పౌర విమానయాన శాఖ మార్చులు కింజరాపు రామ్మోహన్ నాయుడు జన్మదిన వేడుకలు స్థానిక శాంతా కళ్యాణ అనురాగ్ నిలయంలో ఘనంగా జరిగాయి. ముందుగా నగర బీసీసీఎల్ అధ్యక్షులు 26వ డివిజన్ ఇన్ఛార్జ్ వంగటి రమణ, మంగువారి తోట టీడీపీ నాయకులు దాస్యం రాంబాబు, 34వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ ప్రియా చిట్టిబాబు, 27వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ గంగు పెద్దరమణ, కాజీపేట టీడీపీ నాయకులు గొలివి ధనుంజయరావు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం శాంతా కళ్యాణ అనురాగ నిలయంలోని చిన్నారులకు పెద్దలకు అన్న వితరణ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన 35వ డివిజన్ తెలుగుదేశం నాయకురాలు అంబటి లక్ష్మీరాజ్యం మాట్లాడుతూ కేంద్ర మంత్రివర్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు జన్మదిన వేడుకలు శాంతా కళ్యాణ అనురాగ నిలయంలో జరుపుకోవడం ఆనందదాయకమన్నారు. అలాగే మరో ముఖ్య అతిథి పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాధారపు వెంకటేష్ మాట్లాడుతూ శాసనసభ్యులు గొండు శంకర్ ఆదేశానుసారం సిక్కోలు కోసం అహర్నిశలు పాటుపడుతున్న యూత్ ఐకాన్ కింజరాపు రామ్మోహన్ నాయుడు జన్మదిన వేడుకలు శాంతా కళ్యాణ అనురాగ నిలయం పిల్లల మధ్య జరుపుకోవడం చాలా శుభపరిణామమని అన్నారు. ఇంత మంచి స్థలంలో ఈ కార్యక్రమం జరుపుకున్నందుకు, ఈ కార్యక్రమంలో తనను భాగస్తుని చేసినందుకు నిర్వాహకులను అభినందించారు. శ్రీకాకుళం మొత్తం కొత్త కళ తీసుకురావాలి. ఏంటంటే ప్రపంచ దేశాల ఖ్యాతిని ఆర్జిస్తున్న మన గౌరవనీయులైన కింజరాపు రామ్మోహన్ నాయుడు గారిని మనం శ్రీకాకుళం ఇక్కడి నుంచే మన సిక్కోలు ఖ్యాతిని చేసిన అలాంటి మహోన్నత నేతని మనం ఈ ఘనంగా కార్యక్రమం చేపట్టాలి అని ఉదయం నిన్న కార్యక్రమం చేసినప్పుడు ఎంపీ గారి దగ్గరలో మనకు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం కూడా జరిగింది. ఆయన సూచన మేరకు మేము అన్ని కార్యక్రమాలు చూసే తప్పకుండా ఏ నియోజకవర్గం ఆ నియోజకవర్గంలో ఉన్న వాళ్ళు కూడా చేస్తూ ఉన్నారు. అలాగే మా పట్టణ అధ్యక్షులు ఆధ్వర్యంలో శ్రీకాకుళం అన్ని డివిజన్లో కలిసి కూడాను ఆయా డివిజన్కి సంబంధించి ఆ డివిజన్ వాళ్ళు చేస్తున్నారు. మేమందరం కలిసి సంయుక్తంగా ఈ కార్యక్రమం చేయడమే కాకుండా కొన్ని ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగనే ఈ భోజన ఏర్పాటుతో పాటు రేపు ఉదయం అరసివిలి సూర్యనామతి గుడిలో మళ్ళీ మేము బృందంగా ఏర్పడి 7:30 గంటల పూజా కార్యక్రమాలు, అక్కడ నుంచి అయిన తర్వాత మళ్ళీ అసిరితల్లి ఆలయంకి వెళ్ళి అక్కడ పూజా కార్యక్రమాలు, అక్కడ షిరిడి సాయి ఆలయంలో పూజా కార్యక్రమాలు జరిపిస్తాం. ఆ తదనంతరము సింహరోజక్షణలో జరుగుతున్న ఆ సభకి ఇచ్చేసి మధ్యాహ్నం భోజన ఏర్పాట్లు కూడా గౌరవనీయులైన గొండు శంకర్ గారు ఏర్పాటు చేశారు కాబట్టి శాసనసభ్యులు ఆ ప్రోగ్రాంలు కూడా అటెండ్ అయ్యి మళ్ళీ ఈవినింగ్ అరసివిలిలో మేము కేక్ కట్ చేసే ఏర్పాటు కూడా చేసుకున్నాం. ముఖ్యంగా రామ్మోహన్ నాయుడు గారి కోసం మనందరం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ కుటుంబమే నిరంతరం ప్రజల మధ్య ఉండే కుటుంబం. ఆ రోజు దివంగత కింజరాపు ఎర్రంనాయుడు గారు ఆయన కూడా ఎక్కడ ఉన్నా, రాష్ట్రంలో కానీ దేశంలో కానీ విదేశాల్లో ఎక్కడ ఉన్నా శ్రీకాకుళం జిల్లా అభివృద్ధి కోసం, మన నియోజకవర్గం నగర అభివృద్ధి కోసం ఆలోచించేవారు. ఆయన కూడా కేంద్ర మంత్రిగా పనిచేశారు. అలాగే వారి బిడ్డగా సిక్కోలు సింహంగా ఈ నియోజకవర్గం అభివృద్ధి కోసం, జిల్లా అభివృద్ధి కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ బలోపేతం కోసం నిరంతరం శ్రమించారు. 5 సంవత్సరాలు ప్రతిపక్షంగా ఎన్నో పోరాటాలు చేశారు. పార్లమెంట్ సభ్యులుగా ఒక రైల్వే జోన్ కోసం కానీ, ప్రత్యేక హోదా కోసం కానీ రాత్రంతా నిరాహార దీక్ష చేసి ఆంధ్రప్రదేశ్ వైజాగ్లో ఎన్నో ప్రజా సమస్యల అనుకూలంగా పోరాటం చేస్తూ పార్లమెంటు సాక్షిగా ఎంతోమంది సీనియర్ నాయకులున్న ప్రధానమంత్రులు కూడా రామ్మోహన్ నాయుడు గారి స్పీచ్కి అనువనువు ప్రతిపక్షాలు కూడా ఆయన్ని అభినందిస్తూ ప్రేమించే ఒక గొప్ప నాయకుడు రామ్మోహన్ నాయుడు గారు మన శ్రీకాకుళం పార్లమెంట్ సభ్యులు కాబట్టి నిజంగా మనందరూ అదృష్టం. ప్రజలు కూడా రామ్మోహన్ నాయుడు గారిని 3వసారి కూడా అత్యధిక మెజారిటీతో 3 లక్షల పైచిలకు మెజారిటీతో గెలుపొంచారు. ఎందుకంటే మన కోసం శ్రమించే యువ నాయకుడు రామ్మోహన్